సుభాష్ పత్రిజీ గురువు గారికి ప్రణామాలు. మీరు చూస్తున్న ప్రేక్షకులందరికీ ఆత్మ ప్రణామాలు. ఈరోజు ఏ సబ్జెక్టు ఆరోగ్యం మన చేతుల్లోనే. అసలు అనారోగ్యానికి కారణాలు ఏంటి, ఆరోగ్యం మీ చేతుల్లోనే, అనారోగ్యానికి కారణాలు ఏంటి అన్న విషయం గురించి మనం తెలుసుకుందాం. ఇందులో ముందుగా ఆరోగ్య సమస్యలు మందులపై ఆధారపడకుండా జ్ఞానం ద్వారా ఎలా రిమూవ్ చేసుకోవచ్చో, అసలైన ఆరోగ్యం అంటే ఏంటో, విశ్వశక్తి మనలో ఎలా ప్రవేశిస్తుందో, కర్మ సిద్ధాంతం, దాని గురించి, అనారోగ్యాలు ఎలా వస్తాయి, జ్ఞాన అనుభవాల గురించి తెలుసుకుందాం. చిన్న ప్రశ్న, నిజమైన ఆరోగ్యం ఎక్కడ ఉంది? హాస్పిటల్ మరియు మందుల్లోనా, ఖరీదైన ఆహారంలోనా, మీ మనసు? కామెంట్లో తెలియచేయండి. అసలు వచ్చేసి మీ మనసు మరియు జ్ఞానంలో మాత్రమే ఆరోగ్య రహస్యం దాగి ఉన్నది. ఇప్పుడు దాన్ని ఏ విధంగా మనం సాధించవచ్చు అన్నది మరికొంత లోతుగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు మనిషికి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అంటే మహాభాగ్యం అన్నారు అంటే ఆరోగ్యంగా ఉన్న మనిషి ఏదైనా సాధించవచ్చు. అసలు అనారోగ్యానికి కారణాలు తెలుసుకుని దాన్ని రిమూవ్ చేయడమే ఆరోగ్యం యొక్క లక్ష్యంగా ఉండాలి. మనం దాని గురించి ఈ వీడియో అంతా కూడా మాట్లాడుకుందాం. మన చేతుల్లోనే అన్నారు అంటే జ్ఞానం చేయటం ద్వారా మన ప్రశాంతంగా ఉన్న స్థితిలో మనకి ఆరోగ్యం వస్తుంది. అంటే ప్రశాంతంగా ఉంటే ఆరోగ్యం ఎలా వస్తుంది? ఆలోచన రహిత స్థితిలో విశ్వశక్తి మనలో ప్రవహించడం వలన నాడులన్నీ శుద్ధవి, అనారోగ్య కణాలన్నీ రిమూవ్ అవుతాయి కాబట్టి మనం ఆరోగ్యం వస్తుంది. అందుకే పత్రి మహానుభావుడే ఉన్నారంటే గురువుగారు ఫస్టే ఆరోగ్యం సర్వరోగ నివారణి, ధ్యానం సర్వరోగ నివారణి. ఆరోగ్యంగా ఉండాలంటే జ్ఞానం తప్పనిసరిగా చెయ్యాలి. ధ్యానం ద్వారా మాత్రమే మనం ఆరోగ్యాన్ని సొంతం చేసుకోగలం. ఇది మరింత లోతుగా ఇంకా వీడియోలో వెళదాం, చూద్దాం. ఉన్నదానికి అంటే తలదొప్పు కానించి ఏదన్నా మందులు వేసేసుకోవడం చేస్తూ ఉంటాం. ప్రకృతి కూడా సహసిద్ధంగా మనలో కొన్ని పంపిస్తూ ఉంటుంది రోగాలు. అంటే సీజనల్గా రొంపని, దగ్గని, వైరల్ ఫీవర్లని, లేకపోతే ఏంటంటే ఇవన్నీ ఉంటాయి కదా, విరోచనాలు, వాంతులు, ఇలాంటివన్నీ. అంటే మనలో ఉన్న మలినాలు పెరిగిపోయినప్పుడు వాటిని బయటికి పంపించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మనం ఏం చేస్తామంటే వాటికి కూడా మందులు వేసేసుకుంటాం వల్ల అవి మలినాలు మనలో ఉండిపోయి అవి మళ్ళీ పెద్ద జబ్బులుగా బయటపడతా ఉంటాయి. మలినాలు అంటే ఈ రిమూవ్ చేసే క్రమంలో ప్రకృతి మనకి చాలా సహాయం చేయాలనే చూస్తుంది. మనం ఏం చేస్తామంటే మందుల మీద ఆధారపడతాం. అసలు అనారోగ్యానికి కారణాలు ఏంటి? శరీరకంలో మనం మందు వేయటం కరెక్టేనా? అంటే మానసికంగా ఘర్షణ వల్ల, మానసిక ఒత్తిడిల వల్ల, అక్కడ సరికాని ఆలోచన రీతి వల్ల మనకి అనారోగ్యాలు వస్తున్నాయి. సరికాని ఆహారం వల్ల, సరికాని వాక్, సరిగ్గా మాట తీరు లేకపోయినా, ఎవరైనా ఏదైనా అన్నా కూడా మనం బాధపడతాం దేనికైనా. అంటే అవమానంగా పదే రిపీట్ చేసుకుంటూ అలా అది మానసికంగా వచ్చింది ఒత్తిడి. లోపల మానసికంగా ఒక తెలియని ఆందోళన. ఆ ఆందోళన ఘర్షణ ఏమైందంటే కొన్ని రోజులు శరీరంలో బయటపడుతుంది రోగంగా. దానికి కూడా మనం మందులే వేస్తూ ఉంటాం. కానీ మనం చేయవలసిందల్లా మానసిక ప్రశాంతంగా ఉంచుకోవడం, క్షమించే గుణాన్ని కలిగి ఉండటం, ద్వేషాన్ని, అసూయని తగ్గించుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా జ్ఞానం ద్వారా కుదురుతాయి అన్నమాట. అలా చేయడం ద్వారా మందుల నుంచి మనం చాలా వరకు ఆరోగ్యాన్ని మన చేతిలోకి తీసుకోవచ్చు. అసలు అనారోగ్యం ఎలా వస్తుందని తెలుసుకుంటే మనం ఆరోగ్యాన్ని ఈజీగా కాపాడుకోగలం అనమాట. మానసిక ఆందోళన ఉన్న వ్యక్తికి ఎక్కువ ఆల్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇతరుల మీద ద్వేషం పెంచుకున్న వాళ్ళకి క్యాన్సర్, పక్కవారిని విమర్శించే వాడికి కీళ్ళ నొప్పులు, తర్వాత ఎక్కువ ఇతరుల విషయంలో అతిగా పట్టించుకునే వాళ్ళకి సైనసెస్, రహస్యపు చేదు అనుభవాలు కానీ, అపకారం చేసిన వాళ్ళని క్షమించలేకపోవటం, ద్వేషం కట్ట ఉండటం, ఇవన్నీ కూడా ఒక రకమైన మానసిక ఆందోళన. ఇవన్నీ కూడా ఏంటంటే గుండెకి, ఊపిరితిత్తులకి కట్ట సంబంధించి ఎన్నో వ్యాధుల కింద అలా తయారవుతూ ఉంటాయి. మనం ఇతరులు క్షమించే గుణాన్ని కూడా కలిగి ఉండాలి. మనం ఇతరులతో అది మూత్రపిండాల వ్యాధిగా మారే అవకాశం ఉంటుంది. ఇతరులు
ఏం చేశారు, నాకు ఇలా ఎందుకు జరిగింది, దిగులు, విచారం, దీనివల్ల కాలేకి సంబంధించిన వ్యాధులు వస్తూ ఉంటాయి. కఠినంగా మనస్తత్వం, కఠినంగా మాట్లాడటం, గత చేదు అనుభవాలు ఏదైతే ఉందో దాన్నే పదే పదే గుర్తు చేసుకోవటం వల్ల నోటిపోత లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. విచారం ఎక్కువగా ఉన్న వాళ్ళకి, ఆకస్మిక భయాలు ఉన్న వాళ్ళకి ఫ్లామో సంబంధించి వ్యాధులు వస్తాయి. ఇలా ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క ఆత్మ అంటారు. అంటే సరికాని, అంటే అజ్ఞానపు ఆలోచన అనమాట, అసూయ. అది ఎముకలకు సంబంధించి, తుంటి ఎముకలకి గట్ట సంబంధించి వ్యాధులు వస్తాయి. కోపం, ఎప్పుడు ఖండిస్తూ మాట్లాడతాం, ఇవన్నీ దగ్గుకు లక్షణాలు అనమాట. అలాగా ప్రతి అనారోగ్యానికి ఒక కారణం అంటూ ఉంటుంది. ఏ కారణం లేకుండా ఏ జబ్బు రాదు. దానికి మనం ఆ మానసికంగా ఉన్న ఆందోళన తీసివేస్తే, అంటే ప్రశాంతంగా ఉంటుంది చూడ, చాలా వరకు రోగాలని నయం చేయవచ్చు. ఇంకా సహజమైన పరిష్కారం ఏంటంటే జ్ఞానం. జ్ఞానం వలన ఆరోగ్యం మన చేతుల్లోనే. ఈ జ్ఞానం చేస్తూ ఉన్నప్పుడు సంజీవినిలా పనిచేస్తుంది. ఎలా, మనలోని ఆలోచనరహిత స్థితి వచ్చినప్పుడు, విశ్వశక్తి మనలో ప్రవేశిస్తూ వచ్చినప్పుడు, జ్ఞానరహిత స్థితిలో విశ్వశక్తి అంటే చాలా మందికి అర్థం కావట్లేదు చూసే వాళ్ళకి. ప్రాణశక్తి కాస్మిక్ ఎనర్జీ అంటారు ఇంగ్లీష్లో. ప్రాణశక్తి మనలో ప్రవహిస్తూ వచ్చినప్పుడు అది మనకి సంజీవినిలా సంజీవిని అంటే మృత కణాలను బతికించేది సంజీవిని అంటారు. అంటే లోపల ఉన్న నెగిటివ్ కణాలని పాజిటివ్గా మార్చే ఒక శక్తి సంజీవినికి ఉన్నట్టుగా ఈ ప్రాణశక్తికి అపారంగా విశ్వశక్తి నుంచి దిగి వచ్చిన అది ప్రాణశక్తి మనలో ప్రవేశిస్తుంది. ఎప్పుడు ఆలోచన రహిత స్థితిలో, ఆలోచన లేకుండా మైండ్ ఖాళీగా ఉన్నప్పుడు, మనకి కనీసం మినిమం 2 గంటల జ్ఞానంలో కూర్చున్నామే అనుకోండి ఉదాహరణకి, అప్పుడు మనలోకి చాలా తెలియకుండా మనసు పీస్ఫుల్, ప్రశాంతత వస్తుంది. ఆసన సిద్ధి వస్తుంది ఫస్ట్, తర్వాత ప్రశాంతత వస్తుంది, తర్వాత ఈ విశ్వశక్తి మనలో ప్రవహించడం మొదలు పెడుతుంది. ఇలాగో ఒక అరగంట పావుగంట చేస్తే అది జ్ఞానం కాదండి. డీప్, బాగా ఎంత తపన, శ్రద్ధ ఉండాలి. సాధన. ఎందుకంటే ఒక మనిషి 100 మీటర్ల ఎత్తు దూకేడు ఒక రేస్లో, ఒక పోటీలో, అంటే అతను ఎంత సాధన చేసి ఉండాలి. ఇప్పుడు మనం దూకమంటే దూకగలమా? దూకలేం. ఎందుకంటే అతను సాధన చేశాడు, రాత్రి పగల కష్టపడి కర్ర సహాయంతో 100 మీటర్ల ఎత్తు ఎగిరి దూకాడు. అందుకని అతను ఆ పోటీలో గెలిచాడు. అలా మనం గెలవగలమా? గెలవలేం. ఎందుకంటే మనకు సాధన లేదు. అలాగే జ్ఞాన సాధన చేసిన వాళ్ళు ఆరోగ్యం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. మామూలుగా చూసే వాళ్ళకి శ్వాస మీద ధ్యాస పెడితే జ్ఞానం అది ఎలా అవుతుంది, అది దానివల్ల ఆరోగ్యం ఎలా వస్తుంది అంటారు. ఇది మన సాధన చేయడం ద్వారా మాత్రమే మనం తెలుసుకోగలిగిన నిజం. సాధన అంటారు. సాధన, తపన ఉండి 24 గంటలు అంటే జ్ఞానం రోజంతా చేస్తూ ఉండమని కాదు, మన పని చేస్తూ కూడా మన శ్వాసను మనం గమనిస్తూ ఎరుకుతో. విశ్వశక్తి మనలో నిద్రలో వచ్చినా మనం ఎరుకులో లేం కాబట్టి అది ఏంటన్నది మనం చెప్పలేకపోయాం. ఇంత బాగుంటుంది, హాయిగా ఉంటుంది అంటున్నాం అంతే. అదే గనక ఎరుకులో ఉండి మనం అనుభూతిని పొందుతాం, అదే జ్ఞానం. ఆ ప్రాణశక్తి మనలో అపారంగా దిగుతా మనకు ఆరోగ్యం మన చేతుల్లోకి వస్తుంది. ఇది ఒక్కటే మార్గం, అద్భుతమైన మార్గం. ఏంటి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలే, అంటే సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాస. ఇక్కడ చాలా మందికి అర్థం కావట్లేదు. ఉచ్ఛ్వాస అంటే లోపల తీసుకునే గాలి, నిశ్వాస అంటే బయటికి వదిలే శ్వాస. ఇది ఎలా జరగాలంటే సహజంగా జరగాలి. అంటే ఎక్కువ తీసుకోవద్దు, తక్కువ వదలొద్దు. అలాగని ఏం చేయాలంటే గమనించండి, సహజంగా జరిగే శ్వాసను మాత్రమే గమనించండి. ఇది సరైన జ్ఞానం. బిగబట్టడం కానీ, ఊపిరి తీసుకోవటం కానీ వదలటం వేగవంతం చెయ్యొద్దు, అలాగే స్లోను కూడా చెయ్యొద్దు. ఎలా చేయాలి? సహజంగా నొక్కి చెప్తున్నాం. ఎలా జరిగేదాన్ని అలాగ గమనించండి. ఉచ్ఛ్వాస అంటే లోనకు తీసుకునే గాలి, నిశ్వాస బయటికి వదిలే గాలి. 2 సెంటీమీటర్ల గాలి లోనకు తీసుకున్నాం ఉదాహరణకి, మనం 4 సెంటీమీటర్ల గాలి వదిలాం. అంటే ఏంటి? 2% లోనకి వెళ్తే 4% బయటకు వదలడం, అంటే ఎక్కువ శాతం వదులుతాం. దానివల్ల మనం ఆరోగ్యమైన గాలిని తీసుకుని లోపల నుంచి మనం బ్రీతింగ్, అదే నెగిటివ్ థాట్స్ కానీ నెగిటివ్ ఉన్న గాలిని అంతటిని మనం బయటకు వదులుతాం. ఇలా కూడా మనం ధ్యానానికి ముందే
అనుకుని కూర్చుని అలా చేస్తూ లోపలికి మంచి గాలిని తీసుకుని బయటికి చెడ్డ గాలిని వదులుతున్నాం అని ఇంక అర్థ మాటలు పదే పదే మంత్రజపం కింద ఏం చేయవసరం లేదు. అలా గమనిస్తూ ఉండటమే. తీసుకున్నారు, వదులుతున్నారు. అలాగే ఓంకారం చేసి కనుక మీరు ఈ శ్వాసక్రియ ప్రారంభించుంటే కనుక అది ఇంకా మంచి రిజల్ట్స్ ఇస్తాయి. ఓంకారం చేయడం ద్వారా నాభి ద్వారా పొట్ట లోనికి వెళుతుంది. ఓం అనేసరికి అనేటప్పటికీ స్మరణ అయిన తర్వాత వదిలేక బయటికి వస్తాయి. అంటే నాభి ద్వారా శ్వాస తీసుకుని వదులుతాం. అది ఇంకా మంచి విషయం. పసిపిల్లలు బొడ్డు ద్వారానే శ్వాసిస్తారు. అలాగే యోగులు కూడా నాభి ద్వారానే శ్వాస తీసుకుంటూ ఉంటారు. దానివల్ల ఆరోగ్యం చాలా బాగా మెరుగుపడుతుంది. ఉదయాన్నే లేవగానే ఓంకార జపంతో ధ్యానం మొదలు పెడితే చాలా మంచి ఆరోగ్యం, మంచి రిజల్ట్స్ వస్తాయి. మన మనసు కోతి లాంటిది. అది ఎలా ఉంటుందంటే రోజుకి 70,000 ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఒక చోట స్థిరంగా ఉండకుండా అటు ఇటు కొమ్మలపై గెంతుతున్నట్టుగా అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. అది 70,000 ఆలోచనలు చేసిన మనసును ఒక్క చోట నిలబెట్టి ఉండమంటే అసలు ఉండదు. ఇంకా ఎక్కువ ఆలోచనలు వస్తూ ఉంటాయి. గమనిస్తూ ఉన్నాం, ఏం చేస్తున్నాం, ఎలా తీస్తున్నాం, ఎలా వదులుతున్నాం. గాలి అని పెట్టామనుకోండి, ఆలోచించే పని ఉండదు. ఒక పనే చేస్తుంది కాబట్టి అమ్మో గమనిస్తున్నారు వీళ్ళు, నేను ఆలోచిస్తా కుదరదు అనేసి అవుతుంది అనమాట. అంటే మీకు ఉదాహరణకి అర్థమయ్యేలా చెప్తాను. ఒక పసిపిల్లోడు అన్నాడు. పిల్లవాడు అమ్మ చూస్తున్నంతసేపు బయటకు వెళ్లకుండా ఆడుకుంటాడు. అమ్మ అటు తిరిగి పని చేసుకుంటా చూడలేదనుకో, అమ్మ గమనించట్లేదు అనుకుని పిల్లవాడు జాయిగా బయటికి గడప దాటి వెళ్ళిపోవడానికి చూస్తాడు. అదే అమ్మ చూసి ఓయ్ ఆగు అందనుకో, ఆగుతాడు. అమ్మో తిడుతుందమ్మ అనేసి. అది మళ్ళీ తను పని చేసుకుంటూ చూడలేదనుకో, అప్పుడు జాయిగా గడప దాటి బయటికి వెళ్ళిపోవడానికి ఆడుకోవడానికి చూస్తాడు. అలాగే మనసు కూడా మనం గమనిస్తూ ఉంటే దాని హద్దులు దాటి, అంటే ఎక్కువ ఆలోచనలు చేయదు. అమ్మో గమనిస్తున్నారని ఆగుతుంది. లేదనుకో దాని ఇష్టానుసారం అలా ఆలోచన చేస్తూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మన శక్తి అని కోల్పోతాం. దానివల్ల శరీరం బలహీనపడి అనారోగ్యాన్ని పడి వ్యాధులకి కారణమవుతుంది. మన ఆలోచనలే మన వ్యాధులకి కారణం. ప్రశాంతంగా ఎలా వస్తుంది? ప్రశాంతత కేవలం జ్ఞానం వల్లనే వస్తుందండి. ప్రశాంతత అంటే ఏంటి? కళ్ళు మూసుకుని నీ లోపల 100% శక్తిని లోనకు తీసుకున్నప్పుడు ఎనర్జీ అంతా లోనకు వెళ్ళి నీ ఆత్మ చైతన్యం పైకి లేచినప్పుడు, పైనుంచి ప్రాణశక్తి నీలో ప్రవహించి వచ్చినప్పుడు తెలియకుండా రిలాక్స్, ఆలోచన లాగిన స్థితిలో రిలాక్స్, మైండ్ ప్రశాంతంగా అయిపోతుంది. ప్రశాంతంగా అంటే కదలకుండా సరోవరంలో నిశ్చలంగా ఉన్న నీరులాగా. అలా నిశ్చలంగా ఉన్న నీరులో కింద ఏమున్నదన్నది మనకి స్పష్టంగా కనబడదు. అదే అలజడగా ఉన్న నీటిలో కింద ఏమున్నదన్నది మనకు కనబడదు. అలాగే మన మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఉన్న మనసుకి ఇంకా ఎటువంటి ఆందోళనలు ఏమీ ఉండవు కాబట్టి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అలాంటి స్థితిలో ఏ అనారోగ్యాలు దరిచేరే అవకాశమే ఉండదు. ప్రశాంతంగా ఉండటం అన్నది చాలా ముఖ్యం. ఇది కేవలం ఈ ప్రశాంతత అనేది జ్ఞానం వలన మాత్రమే వస్తుంది. జ్ఞానం అని ఇంకా నొక్కి ఎందుకు చెప్తున్నానంటే, నీరు కదలకుండా ఉన్నట్టుగా మనసు అలా నిశ్చలమైపోవడం. నిశ్చలమైన మనసుకే పైనుంచి ఎనర్జీ మనం తీసుకోగలుగుతాం. దానివల్ల చాలా మంచి ఆరోగ్యం మన చేతికి వస్తుంది. జ్ఞానం వల్ల లాభాలు ఏంటంటే అన్ని రోగాలు, మొండి రోగాలతో సహా నయమవుతాయి. ఇది మనం చెప్పిన మాట కాదండి, ఎవరో ఏదో చెప్పారని చెప్పడం కాదు. స్వానుభవం, కళ్ళతో చూస్తే కానీ నమ్మలేని నిజాలు ఉన్నాయండి. ఎందుకంటే జ్ఞానం వలన ఎక్కువ సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు. 109 సంవత్సరాలు బాబాజీ సంత్ సదానంద యోగి గారు ఉన్నారు. ఎలా బతికారు ఆయన అంటే 100 సంవత్సరాల ఆయుష్ని మించి ఇంకో 9 ఏళ్ళు ఎగస్ట్రా బతికారు. ఇంకా ఎన్నో ఏళ్ళు బతికేలాగా హ్యాపీగా ఉన్నారు. ఆయన ఇప్పటికీ చాలా బాగా చెప్తారు. అంటే ఆయుష్ పెరుగుతుంది అన్నది నిజమే కదా. మన శ్వాస తగ్గించింది, ఆ తగ్గిన శ్వాసలో మన ఆయుష్ని పెంచుతూ వచ్చింది. అలాగే జ్ఞానం వలన రోగాలు పోతాయి అన్నదానికి కూడా జీకే సార్ అనేసి, అంటే కాకినాడ అయింది,
గోపాలకృష్ణ గారు అంటారు. ఆయన చాలా పెద్ద డాక్టర్. ఆయన చాలా మందికి ఇంగ్లీషు మెడిసిన్స్ నయం చేయని దీర్ఘకాలిక రోగాలనే కాదు, ఇంక ఇతను పోతాడు బతకడు అన్న కుర్రోడు అలాంటి కుర్రోళ్ళని కూడా బతికించారు ఆయన. మా ఎదురుగుండా ఇక్కడ లోకల్లో రక్తం గడ్డ కట్టని ఒక వ్యాధితో బాధపడే మణికంఠ అనే అబ్బాయిని ఆయన జిగేశారు. స్పిరిచువల్ టాబ్లెట్స్ అంటే 3 గంటలని మొదలుపెట్టి జ్ఞానం 3 గంటలు చేయమని, తర్వాత 9 గంటలకు మళ్ళీ జ్ఞానం చేయమని, మధ్యాహ్నం మళ్ళీ జ్ఞానం చేయమని, సాయంత్రం మళ్ళీ చేయమని, అలా ప్రిస్క్రిప్షన్ అంటే ఇన్ని టాబ్లెట్లు ఇన్ని సార్లు వేసుకోవాలని ఎలా ఇస్తారో అలా జ్ఞానం ఇన్ని గంటలు ఇన్ని రోజుకి ఇంత చెయ్యాలి అని చెప్పి ఆ అబ్బాయిని ఆయన బతికించారు. ఇప్పుడు ఇద్దరు పాపలతో ఆ అబ్బాయి చాలా ఆనందంగా ఉన్నాడు. జ్ఞాన ప్రచారం చాలా బాగా చేస్తున్నాడు. అంటే ఏంటి, ఉదాహరణకు మాత్రం చెప్తున్నాను. మోటన్ సార్, లక్ష్మీ మేడం గారు క్వాంటమ్ యూనివర్సిటీనే పెట్టారు. వాళ్ళు పెద్ద డాక్టర్స్. ఈ పీస్ఫుల్నెస్, ఈ జ్ఞానం వలన మాత్రమే మనిషికి ఆరోగ్యం వస్తుందని వాళ్ళు నిరూపించారు, ప్రాక్టికల్గా చేసి చూపించారు. అపోహలు మందులు వాడితేనే తగ్గుతాయి అని చాలా మందిలో అపోహలు. మందులు వాడితే తగ్గుతాయి అనటం కన్నా జ్ఞానం చేసి కూడా మనం తగ్గించుకోవచ్చు. జ్ఞానంలో వచ్చిన విశ్వ ప్రాణశక్తి మనలో వ్యాధులు ఏవైతే ఉన్నాయో వేరుతో సహా తొలగించేస్తాయి. అది ఎలాగంటే మన నమ్మకం. ఇక్కడ మన నమ్మకం చాలా బాగా 100% పనిచేస్తుంది. అలాగే జ్ఞానం, అది సరైన జ్ఞానం, సరైన తపనతో సరిగ్గా చెయ్యగలం అని మన ఒక సంకల్పం. ఇన్ని మామూలుగా అరగంట పావుగంట జ్ఞానం చేసి నేను జ్ఞానం చేసేసిన రోగాలు పోతాయి అనుకుంటే చెప్పండి. కనీసం మినిమం ఉదయం గంట సాయంత్రం గంట అన్నా కూర్చోవాలి. లేదా మనకి మంచి రిజల్ట్స్ రావాలంటే 2 గంటలైనా 3 గంటలన్నా అలా మనం టైం దొరికిన కొద్దీ. అంటే ఇప్పుడు సమస్య ఏనుగంత ఉందనుకోండి, ఎలాకంత వైద్యం చేస్తే సరిపోదు కదా. అలా మనం యొక్క వ్యాధిని బట్టి దాని యొక్క తీవ్రతను బట్టి జ్ఞానం కూడా పెంచవలసి ఉంటుంది. అలాగే అన్ని గంటలు చాలా మంది నిమిషాలుగా అయిపోయినాయి అంటారు. గంటలు ఎలా అవుతాయంటే వాళ్ళ సాధన, ఆ సాధన అభ్యాసం వలన అన్ని గంటలు జ్ఞానశక్తి. అంటే అంతసేపు జ్ఞానంలో కూర్చున్నప్పుడు ఏమన్నా ప్రాణశక్తి అపారంగా తీసుకుని ఇప్పుడు ఎనర్జీని తీసుకున్నారు వీళ్ళు. తీసుకున్న ఎనర్జీ ఏం చేస్తుందంటే ఈ నెగిటివ్గా ఉన్న ఈ అన్నిటిని తొలగించి మనల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేస్తుంది. ఈ ధ్యానం వల్ల మాత్రమే జరుగుతుంది అదంతా. విశ్వశక్తి మనలో అపారంగా ఉన్నప్పుడు మనలో కొన్ని సింటమ్స్ అంటే పైనుంచి వచ్చిన ప్రవాహంగా ఉన్న దార కింద వచ్చిన ప్రాణశక్తిని మనం తీసుకున్నప్పుడు వేగస్ అనే అది ఊపిరితిత్తులకి గుండెల దగ్గర అదొక చిచ్చులాగా పనిచేస్తుంది అనమాట. వేగస్ నరం పనిచేయటం మొదలు పెట్టిందంటే అది కనుబొమ్మల మయంగా ఉన్నది ఆజ్ఞాచక్రం అంటారు. అక్కడ సుషుమ్న నాడిని సన్నని తల వెంట్రుకంత నాడి వెన్నుపూస నుంచి మూలాధారం దాకా ఉంటుంది. ఇది గనక విశ్వశక్తి మనలో ప్రవహించడం మొదలు పెట్టిన తర్వాత కిందకి దిగి మూలాధారం, స్వాధిష్టానం, మణిపురం, అనాహత, ఆజ్ఞాచక్రాన్ని శుద్ధి చేసుకుంటూ పైకి అలా వెళ్ళినప్పుడు ఈ విశ్వశక్తి మనలో ఉన్న బ్లాక్స్ అన్నిటిని రిమూవ్ చేస్తుంది. అందుకే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణ అంటాడు శ్రీకృష్ణుడు. అంటే మన లోపల ఉన్న బ్లాక్స్ అన్ని పోవడానికి మనం ఎక్కువ టైం జ్ఞానం చేయవలసి ఉంటుంది. అలా చేసినప్పుడు మాత్రమే మనం విశ్వశక్తిని పూర్తిగా గ్రహించగలుగుతాం. ఇక్కడ కూడా మనకు తెలియకుండా చాలా రోగాల నుంచి మనల్ని రక్షిస్తుంది, విముక్తి చేస్తుంది అనమాట. ఇది మనం ఏకాగ్రతగా నిశ్చలంగా ఏ ఆలోచన లేకుండా ధ్యానం చేయడం మాత్రమే చేయవలసిన పనుల్లో. ఎలికైపోయినట్టు వెలుగులు కనిపించడం, కండరాలు కదలడం, ఇవన్నీ శక్తి ప్రవాహం మనలో తెలుస్తుంది. కణకణాల్లోని చైతన్యం ప్రవహించినప్పుడు అవి కొత్త కణాలు ఉత్పత్తి అవుతాయి అన్నమాట. మెదడులో అయితే న్యూరోన్లు, శరీరంలో అయితే ఎక్కువ ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి చేసే ఇవన్నీ ఈ యొక్క ప్రాణశక్తి ద్వారానే మనకు అందుతాయి. గాలి తీసి మిగులుతున్నాం, కానీ అందులో ఉన్న వేల నాడులన్నీ కూడా ఉత్తేజితం, లక్షల్లో ఉంటాయి వేలు కూడా, అవి ఉత్తేజితం అవ్వట్లేదు. ఈ
నిండుగా తీసుకుని వదిలినప్పుడు ఈ ప్రాణశక్తి మనలో ప్రవేశించినప్పుడు అన్ని యాక్టివ్లోకి వస్తాయి. బ్రెయిన్లో అయితే 15,000 నాడులు ఉంటాయి, న్యూరాన్లు. అవన్నీ కూడా వెలుగుతాయి అన్నమాట. స్విచ్ ఎత్తే బలు వెళ్ళినట్టుగా న్యూరాన్లన్నీ యాక్టివ్లోకి వస్తాయి. అవన్నీ పనితీరు మెరుగవి ఆక్సిజన్ కణాలను బాగా తీసుకోగలుగుతాయి. సంపూర్ణమైన ఆక్సిజన్ తీసుకోవడం ప్రతి కణం మొదలు పెట్టాక అప్పుడు మనం యుజవంతులుగా మారుతాం అన్నమాట. మన శరీరమే ఒక ప్రకాశవంతమైన ఒక ఎలక్ట్రిక్ బల్బులాగా మారుతుంది. దాని ద్వారా అనారోగ్య కణాలన్నీ భస్మైపోతాయి. అది అందుకే యోగాగ్ని దగ్ధ కర్మాణ అంటారు, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణ అంటారు. ఇవన్నీ కూడా నాడీ మండలం శుద్ధి జరగటం, ఇవన్నీ కూడా జ్ఞానంలోనే జరుగుతాయి. అసలు జబ్బులు అంటే ఏంటి, అసలు ఎలా వస్తాయి అన్నది మనం మెయిన్ తెలుసుకుందాం. జబ్బులు అంటే ఎలా వస్తాయి అంటే, మనం పైకి కనిపించే శరీరం కాకుండా మనకి ఇంకా 3 శరీరాలు ఉన్నాయి. స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు. ఇంకా మనకి అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం 5 కోశాలు ఉన్నాయి. విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం. ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే, మనకి ప్రాణమయ శరీరంలో వ్యాధి వచ్చే ముందే మనోమయ కోశంలో బ్లాక్ ఉంటుంది. ఆ బ్లాకే ప్రాణమయ కోశంలోకి వస్తుంది. ప్రాణమయ కోశంలోకి వచ్చిన బ్లాకే ఈ శరీరం మీద, బాహ్య శరీరం బయటికి కనిపిస్తుంది రోగం కింద. అంటే ముందు ఎక్కడ రిమూవ్ చేయాలి, మనోమయ శరీరంలో ఉన్న బ్లాక్ని రిమూవ్ చేయాలి. అసలు మనోమయ శరీరంలో బ్లాక్ ఎందుకు వచ్చింది అని ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక మనిషి దొంగతనం చేయాలనుకున్నాడు, కానీ ఆ మనిషి యొక్క ఆత్మ తప్పు చెయ్యొద్దని చెప్పి మనసు వినట్లేదు. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దానివల్ల వాళ్ళు జరిగిన ఆందోళన, ఆ ఘర్షణకు ఫలితంగా మనోమయ శరీరంలో బ్లాక్ ఏర్పడింది. ఒక టెన్షన్ రిలీజ్ అవ్వింది. చెయ్యినా వద్దా, చెయ్యినా మంచా చెడా, దొంగతనం చెయ్యని మనసు చెప్తుంది, వద్దు వద్దని ఆత్మ ఆపుతుంది. ఇప్పుడు తెలియని పెయిన్, ఒక రకమైన టెన్షన్ ఇలా ఒక ఎక్కువ గుండు కొట్టుకోవడం, తెలియకుండా చోట్ల పట్టేయడం, అలా జరిగిన ఆ రిఫల్ట్ అంతా కూడా మనోమయ అంటే మనసులో వచ్చేసింది ముద్ర కింద. అది తర్వాత ప్రాణమయ శరీరానికి వస్తుంది. ఆ తర్వాత మన బాహ్యంగా కనిపించే, మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే, బాహ్య శరీరంలోకి రాకముందే మన మనసులో ముద్ర కింద పడిపోయింది ఆ బ్లాక్, అవరోధం. ఎవరైనా ఏదన్నా అన్నా కూడా 10 సార్లు మనం చేసుకుంటున్నా నన్ను తిట్టారని కొత్తగా దానికి బలాన్ని ఇస్తూ, పునరావృత సిద్ధాంతం అనమాట. జరిగిపోయిన సంఘటన పునరావృతం చేసుకుని బాధపడతా ఉంటే అది ఒక బ్లాక్ లాగా మనసులో ఏర్పడింది అవరాధం. శరీరంలోకి తర్వాత వచ్చింది. శరీరంలోకి వచ్చేసరికి అది ఏమైంది, రుగ్మతికి బయటకు వచ్చింది. మన శరీరానికి మందులేస్తుంది. ఇప్పుడు బ్లాక్ ఎక్కడుంది, మనసులో ఉంది. దాన్ని మనం రిమూవ్ చేయాలి. అంటే శరీరంలో తగ్గుతుంది వ్యాధి మందులు వేసుకుంటే, కానీ పూర్తిగా రిమూవ్ అవ్వదు. లోపల బ్లాక్ అలాగే ఉంది కాబట్టి అది ఎప్పుడైనా మళ్ళీ ఇంకో రకంగా అన్నా బయటకు వస్తూ ఉంటుంది, చూపెడతా ఉంటుంది. అంతేకాని అది పోగొట్టడానికి కేవలం జ్ఞానం చెయ్యాలి. ఎక్కువ సాధన చేయటం, సజ్జన సాంగత్యం, పుస్తక పఠనం, గ్రూప్ మెడిటేషన్ చేయటం, జ్ఞానం సాధన వల్లే మనం ఆ మనసులో ఒక బ్లాక్ని తీసేయగలుగుతాం. ఎలా తీసేస్తాం, ఇప్పుడు అది క్షమించే గుణం. ఎవరన్నా తిడితే వాళ్ళని క్షమించగలగడం, దాన్ని తీసేయాలి అక్కడికి. లేదంటే అది వ్యాధిగా మీకే బాధ పెడుతూ మళ్ళీ వేరేగా వస్తుంది అనమాట. ప్రేమ గుణం కలిగి ఉండటం, ఇలా ఇదన్నీ జ్ఞానం చేయగా మనకి కలుగుతాయి గుణాలు తప్ప మనకి వేరేగా ఏ విధంగానూ రావు. కాబట్టి అందుకే జ్ఞానంలో మాత్రమే వ్యాధులు పోవడానికి అవకాశం ఉందని పత్రి గారు ఫస్టే సర్వరోగ నివారణ జ్ఞానం ఒకటే అని చెప్పారు. ఇంత పెద్ద ప్రాసెసే ఉంది దీనికి. ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. జ్ఞాపకశక్తి పెరగటం, బుద్ధి కుశలత పెరగటం, ఇవన్నీ కూడా ఆరోగ్యంగా మనం ఉంటే మన కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. మన కుటుంబం ఆరోగ్యంగా ఉందంటే మన పల్లె ఆరోగ్యంగా ఉంటుంది. తర్వాత మన పల్లె ఆరోగ్యంగా ఉంటే పట్టణం ఆరోగ్యంగా ఉంటుంది. పట్టణం ఆరోగ్యంగా ఉందంటే మన దేశం ఆరోగ్యంగా ఉంటుంది. దేశం బాగుందంటే ప్రపంచం అంతా కూడా బాగుంటుంది. అంటే ఎక్కడ స్విచ్ ఉందంటే మనలో మనం రిమూవ్ చేసుకుని మనం తెచ్చుకోగల ఆరోగ్యం వల్ల, ఆనందం వల్ల అంత ప్రపంచ శాంతి కూడా నిలబడి దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఒక మనిషి ఆరోగ్యంగా ఉండటం వల్ల అంతా ఉపయోగం. అందుకనే జ్ఞానం మొదలు పెడదాం. ఈ రోజు నుంచి మనం జ్ఞానం చేసి మన కుటుంబం, మన ఆరోగ్యం, మన పరిసరాలు ఆనందంగా హాయిగా ఉండడానికి హ్యాపీగా ఉందాం ఫ్రెండ్స్.
జ్ఞానంలోకి రాకపోతే కనుక ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. మా ప్రయత్నం అంతా జ్ఞానం వల్ల లోతులు తెలుసుకుని మీకు అందించాలని, ఆత్మదర్శిని అంటే మీ ఆత్మను మీకు సాక్షాత్కరింపజేయాలన్నదే మా తపన. శ్రీకృష్ణుడు ప్రబోధం ఏంటంటే భగవద్గీతలో తెలిపిన అంతిమ రహస్యం కర్మ నుండి భయం కరమైన వ్యాధుల నుండి శాశ్వత విముక్తి ఏకైక మార్గం జ్ఞానం ఒకటే అన్నారు. అంటే 5 రకాలైన మార్గాలు శ్రీకృష్ణుడు మనకు ప్రబోధించాడు. యుక్త ఆహారస్య, యుక్త విహారస్య, యుక్త చేష్టస్య, యుక్త బోధస్య, అన్ని యుక్తమైన, యుక్త స్వప్నస్య, యుక్త బోధస్య, 5 రకాలు. అంటే యుక్తమైన ఆహారం తీసుకోవాలి అంటే మనం సరైన ఆహారం తీసుకోవాలి. ఆ ఆకలి వేసినప్పుడే తీసుకోవాలి. ఎంత తీసుకోవాలి అన్నది మనకే. తక్కువ ఆహారం తీసుకుంటే ఎక్కువ ఎనర్జీ వస్తుంది, ఎక్కువ ఆహారం తీసుకుంటే మనం తక్కువ ఎనర్జీని తీసుకుంటాం, మిగిలిందంతా కొలెస్ట్రాల్గా మారిపోతూ ఉంటుంది. అందుకని మనకి యుక్తం అన్నాడు అంటే అన్ని యుక్తంగా, దానికి మన శరీరం ఎంత నిర్మితమైందో అంత యుక్త ఆహారమే తీసుకోవాలి. అలాగే శాకాహారం తీసుకుంటే కూడా చాలా మంచిది. ఎందుకంటే చేపల వాసన వచ్చినప్పుడు ముక్కు మూసుకుంటాం, మరి అది మన శరీరానికి వద్దని కదా చెప్తుంది. మరి దానికి కలర్ఫుల్గా మసాలాలు అన్నీ అంటించి ఫ్రై చేసుకుని ఇవన్నీ చేసుకుని తినడం అంత అది కర్మకు, ఒక జీవిని చంపినందుకు కర్మ వస్తుంది, తర్వాత మనకు అనారోగ్యం వస్తుంది. దాన్ని అరగదీసుకోవడానికి మన లోపల యొక్క ఈ అన్నమయ కోసం ఈ ప్రాణమయ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ప్రాసెస్లో నడుస్తూ ఉంటాయి. 3 రోజులు అవితే కానీ మాంసం అరగదని చెప్తున్నారు. అది సైంటిఫిక్గా నిరూపితమైంది. అందుకనే హింస వద్దు, హంసను పట్టుకో, నీకు ఆరోగ్యం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇదే కర్మ సిద్ధాంతం. యుక్త ఆహారస్య, యుక్త విహారస్య అంటే నువ్వు భూతంలోనే ఉండొద్దు, వర్తమానంలోనే ఉండొద్దు. భూత భవిష్యత్ కాలాలందు ఉండొద్దు, వర్తమానంలో మాత్రమే ఉండు. అంటే ఏంటి? జరిగిపోయిన భూతకాలంలోకి వెళ్ళొద్దు, జరగబోయే భవిష్యత్తులో ఆలోచించొద్దు. ఇప్పుడు ఆలోచనలన్నీ మనకు సగం అయ్యే ఉంటాయి, జరగబోయే ఆలోచనలే ఉంటాయి. భవిష్యత్తులో ఏం చేయాలి, లేకపోతే జరిగిపోయిన కాలంలో ఏం చేసాం, కానీ వర్తమానంలో ఎవరు ఉండలేదు. మనం ఉండవలసింది వర్తమానంలో మాత్రమే. ఇంకా 3వ విషయం వచ్చి యుక్త చేష్టస్య, మనం చేసే చేష్టలు ఇతరులకి ఇబ్బంది కలగకుండా ఉండాలి. తర్వాత యుక్త స్వప్నస్య, మనకి మంచి స్వప్నాలు రావాలంటే మనకు మంచి ఆలోచన కలిగి ఉంటేనే మంచి ఆలోచనలు వస్తాయి. ఎలాగంటే మనకి కోరికలు తీరలేదు అనుకోండి, అవి స్వప్నాల కింద వస్తాయి. అప్పటికే మన కోరికలు తీరకపోతే మళ్ళీ జన్మలు తీసుకుని మళ్ళీ పుడతా ఉంటాం. అలా లేకుండా మన ఆలోచన మంచిగా ఉంటే మంచి స్వప్నాలు వస్తాయి. ఇంకా 5 యుక్త విబోధస్య అంటే జ్ఞానం, మంచి జ్ఞానాన్ని నువ్వు సంతరించుకుంటే నీకు జ్ఞానం వస్తుందని శ్రీకృష్ణుడే ప్రబోధించాడు. మీకు ఏమనిపించింది ఫ్రెండ్స్? మందులు వాడకుండా జబ్బులు తగ్గించుకోవాలని ఉంటే ఎంతమందికి ఉందో కామెంట్ చేయండి. మీకు ఇంకా మరిన్ని మన చేతుల్లో ఉన్నది, ₹1 ఖర్చు కాకుండా మనం ఆచరించే ఆరోగ్య రహస్యాలు ఇంట్లోనే ఎక్కడికి వెళ్లకుండా మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చని నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం.